ఇక్కడ గుడి కట్టుదామని సంకల్పంతో ప్రారంభించింది. 98 లోపల శంకుస్థాపన అయింది. 28 సంవత్సరాల నుండి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో మన మందిరాలు మనమే కట్టుకోవాలి. ఎవరు వచ్చి మనం డబ్బులు ఇస్తుంది. అది సదాశివపేట ఒక మంచి ఏముందంటే మనం ఏ కార్యక్రమం చేసినా మొత్తం సదాశివపేట సదాశివపేట ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సహకారం చేస్తారు. తన్మందన్ ఏ విధంగా అయినా సరే మన చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా జరగదు. అంత పెద్ద కార్యక్రమాలు సదాశివపేట జరుగుతున్నాయంటే అందరూ మన సదాశివపేట ప్రజలతోనే. ఏదో మనం ఒకరు చేస్తున్నాము లేకపోతే ఇతరం చేస్తున్నాము ఏది కూడా ఉండదు. ఇది కలెక్టివ్ అంటే మన శక్తితో తిరుగుతున్నాం కాబట్టి ఏ పని అయినా సాధ్యం అవుతుంది. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎవరు కూడా ఏ కార్యక్రమం చిన్నవాడు పెద్దవాడు ఉంటాడు. ఉడత భక్తి అన్నట్టు ఎట్లయితే ఉంటుందో ఆయన వానరులు ఎంత తీసుకొస్తాడో ఆయన శక్తితో తీసుకుంటాడు. ఉడత ఎంత శక్తి తీసుకొస్తాడో ఆయన శక్తితో తీసుకొస్తాడు. ఎవరి శక్తి అంటే ఎక్కువ తన శక్తికి మించిన పని చేస్తుంది ఎవరైనా సరే. అందరూ అనుకుంటారు ఆయన ఈ పని చేస్తుండ్రు లేకపోతే ఈ పని చేస్తుండ్రు చిన్న పెద్ద ఏముంటుంది. ప్రతి ఒక్కరు కూడా మందిరం లోపల ఏ దైవ కార్యం లోపల ఎవరైనా సరే ఏం చేసినా భగవంతుడికి. అందరూ అనుకుంటూ పూజ చేసినంత మాత్రం అభిషేకం చేసినంత మాత్రమే దేవుడికి ఎప్పుడైనా సరే భక్తుడుగా ఉండద్దు, సాధకుడుగా ఉండాలి. సాధకుడు అంటే దేవుడికి మనం పని మనం దేవుడికి పని పడాలి. ఆ యొక్క సంకల్పంతో ఉండాలి. భక్తుడు ఏం చేస్తాడు, వస్తాడు మొక్కుతాడు, తన కోరికలు కావాలంటాడు. కానీ సాధకుడు ఏంటి, భగవంతుడు పని చేసేవాడు సాధకుడు. అంటే మనం భగవంతుడు పని చేస్తున్నాం. భక్తుడే అంటే భక్తుడు పని వేరు, సాధకుడు పని. మనం ఎప్పుడైనా సరే భక్తితో కూడా సాధకుడు తయారు కావాలి. గుడి అన్నప్పుడు ప్రతి ఒక్క పని చేయాలి. నేను వస్తా కాలు మొక్కుతా అభిషేకం. గుడి ఒకవేళ ఎవరు శుభ్రం చేయకపోయినా మనం సొంతంగా శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్క పని మన మందిరం మన ఇంటికన్నా ఎక్కువ ప్రాధాన్యత మందిరానికి ఇవ్వాలి. ఎందుకంటే సనాతన ధర్మం లోపల మందిరానికి చాలా విశిష్టత ఉంది. ఇప్పుడు ఖాళీ మందిరాలు ఏమైపోయినాయంటే ఖాళీ దీనికి క్షేత్రం మందిరమే. ఇప్పుడు మనం వెనకటికి మనం చూసి తెలుస్తాం, అంటే చరిత్ర తెలుస్తుంది. మందిరం లోపలనే భక్తి ఉంటుంది. మందిరం లోపల విద్యాలయం ఉంటుంది. గురుకులాలు మందిరాలు అంటుండే. మందిరాల లోపలనే చికిత్సాలయాలు ఉంటుండే. ఆయుర్వేద చికిత్స మొత్తం మందిరాలు జరుగుతుండే. గ్రామ పంచాయతీ కూడా మందిరాలు జరుగుతుండే. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మందిర క్షేత్రంలో జరుగుతుండే. ప్రతి ఒక్క పని మందిర క్షేత్రంతో. మన సనాతన హిందూ ధర్మం లోపల ఉన్న విశిష్టత అది. మన మందిర క్షేత్రంలో పనిచేస్తాం ఏదైనా సరే. అందుకే మందిరం లోపల మన అందరం కూడా ఈ పూజ ఆ పూజ కాకుండా ఏ